హలో అండి. తెలంగాణ స్టైల్‌లో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ హాఫ్ కిలో దాకా చికెన్ తీసుకుని నీట్‌గా వాష్ చేసి ఇలా మీడియం సైజ్ పీస్‌లు అయితే కొట్టించేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక చికెన్ మొత్తం అందులో వేసుకోవాలి. చికెన్ ఫ్రైలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో పావు స్పూన్ దాకా పసుపు, హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా చికెన్లోని వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది కదా. ఈ వాటర్తోనే మనం చికెన్ కుక్ చేసుకోవాలి. ఇంకా వాటర్ సరిపోలేదు, ఇంకా మనకి చికెన్ సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే ఇక్కడ నేను 1 గ్లాస్ దాకా, చిన్న గ్లాస్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ కూడా ఇలా కొద్దిగా సైడ్ చేస్తూ మధ్యలో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి ప్లేస్లో మనం ఓన్లీ వెల్లుల్లి దంచి కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇంకా ఇలా కుక్ అవుతూ ఉన్న టైంలో 1 స్పూన్ దాకా కారం ఎక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. ఇంకా 1 స్పూన్ దాకా ధనియాల పొడి, 1 స్పూన్ దాకా చికెన్ పౌడర్ వేసి బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి. కారం మసాలా అంతా కూడా ముక్కలకు పడేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ పాటు కూడా మగ్గించుకోవాలి. చూడండి, ఫైనల్గా ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీ అండ్ సింపుల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ చికెన్ ఫ్రై ఎక్కువగా తెలంగాణలో ఫేమస్ అండి. ఇంకా రసంతో అయితే పర్ఫెక్ట్ చికెన్ ఫ్రై అనే చెప్పాలి. ఇంకా వేడి అన్నంలో ఒక్కొక్క ముక్క కలుపుకొని తింటూ ఉంటే వరెవ్వా అనిపిస్తుంది. చికెన్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.